క్లైమాక్స్ ఇప్పుడు చాలా బాగుంది సినిమా అయితే హనుమాన్ మూవీ మాత్రం లిటరల్గా ప్రశాంత్ వర్మ ఎంత మెచ్చుకున్నా తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు థియేటర్స్ లేకపోయినా మేము జరగము, మేము ఇక్కడే ఉంటాము డేట్ అన్న ఎందుకన్నా అంటే కంటెంట్ నమ్ముకున్నారు కాబట్టి. అండ్ మూవీగా కాన్సెప్ట్ తీసుకోవడం బాగుంది. సింపుల్గా మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక సూపర్ హీరో పవర్స్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు కదా మీరు, దాన్ని దీన్ని కంపేర్ చేయండి. మీరు బాగా చెప్పగలరు. మీరు ఆ రోజు కొట్టించుకున్నారు కూడా ఆదిపురుషుకి నెగిటివ్ రివ్యూ ఇచ్చి అని ఒకటే చెప్తాను. నేను ఒకటే చెప్తాను మీ ఒకటే ఆలోచిస్తాను. మనకి ఆదిపురుషు మనకు తెలిసిన కథ, రామాయణం త్రేతాయుగం గురించి చెప్పింది. ఆ కథతో వచ్చి ఓం రావత్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఓం రావత్ జనాల్ని ఎంగేజ్ చేయలేకపోయాడు. కానీ ప్రశాంత్ వర్మ కల్పిత కథతో సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చి హనుమంతుడికి ఎలివేషన్లు ఇచ్చి జనాల్ని ఎంగేజ్ చేశాడు. సో ఇక్కడ తెలిసిపోతుంది డిఫరెన్స్. అసలైన స్టోరీని చూపించాడు. భయపడకుండా మీరు ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు, కొట్టారు కూడా మిమ్మల్ని. కొట్టారు భయ్య. సీతాదేవి అలా ఉంటుందా? ఆయన కూలు చెప్పు, నువ్వు గట్టిగా ఎందుకు చెప్తున్నావు కొట్టారని. ఓకే, ఆదిపురుషుల